బీఎస్పీతో పొత్తు ఆల్మోస్ట్ ఖరారైపోయింది. దీనికి సంబంధించి మాయావతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ కూడా చేశారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి మద్దతు ఇచ్చిన సిపిఐ కూడా ఈసారి బీఆర్ఎస్తో జట్టు కట్టే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా ప్రచారం సార్. దాంతోపాటుగా సిపిఎం కూడా నాకున్న సమాచారం చెప్తూ ఉన్నాను సార్. ఎందుకంటే సమాచారం పూర్తిగా తప్పు, అది పత్రికల్లో వచ్చింది తప్ప నాకున్న సమాచారం ప్రకారం అలాంటి చర్చలు అయితే లేవు. అంటే 2 సీట్లు అడిగాము, అది 2 సీట్లు అడిగిన అంటే సిపిఐకి 1 సీటే ఇచ్చారు కదా సార్ మొన్న. కాంగ్రెస్ 1 సీట్లోనే గెలిచింది కొన్నని సాంబశివరావు. ఇప్పుడు 2 సీట్లు అడుగుతూ ఉన్నారు సార్, సిపిఎంకి 1, సిపిఐకి 1. ఏది అడిగినా సిపిఐ సిపిఎం నాకున్న సమాచారం మేరకు సిపిఐ సిపిఎంలు ఇప్పటి వరకైతే బీఆర్ఎస్తో చర్చలు జరపడం లేదు. బీఆర్ఎస్కు రోజు రోజుకు ఓటింగ్ తగ్గుతోంది. బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని పార్లమెంట్ గెలిచే అవకాశం కూడా లేదు. గెలిచే అవకాశాలు లేనప్పుడు ఆ పార్టీతో ఎందుకు పెట్టుకుంటారు? వామపక్షాలకు బలంగా ఉన్న ఖమ్మం, నల్గొండ, భువనగిరి ఈ ప్రాంతంలో అసలు బీఆర్ఎస్కు ఇంకా వీక్ ఉన్నది. సో అందువల్ల బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని అదనంగా లోక్సభకు పార్లమెంటు గెలిచే అవకాశం లేనప్పుడు వామపక్షాలు బీఆర్ఎస్తో ఎలా పొత్తు పెట్టుకుంటాయి? మొదటిది. రెండవది, బీఆర్ఎస్కు వామపక్షాలు ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్తో ఉన్నాయి దేశమంతటా. ఒక్క తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్తో కలిసి ఏ రకంగా ఉంటాయి? జాతీయ రాజకీయ వ్యూహాలకు కూడా భిన్నంగా ఉంటాయి. 2. మూడవది, బీజేపీ బీఆర్ఎస్ రేపు కలిసే అవకాశం ఉన్న అనుమానం కూడా వామపక్షాలకు ఉన్నాయి. అలాంటి సమయంలో బీఆర్ఎస్తో ఎలా పొత్తు పెట్టుకుంటారు? వామపక్షాల రాజకీయ వైఖరి ఏంటి? భారతీయ జనతా పార్టీని ఓడించగలిగే పార్టీతో ఉంటాం. ఇప్పుడు మీకు మునుగోడులో టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చినప్పుడు కూడా వామపక్షాలు చెప్పిన సిద్ధాంతం అదే. మాకేమీ బీఆర్ఎస్తో ప్రత్యేక ప్రేమ ఏమీ లేదు, బీజేపీని ఓడించగలిగే సత్తా ఏ పార్టీకి ఉంటే మేము ఆ పార్టీకి ఓటు వేస్తాం. మునుగోడులో ఆ సత్తా బీఆర్ఎస్కు ఉంది కనుక బీఆర్ఎస్కు ఓటు వేస్తామన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ నిర్వహించే సత్తా బీఆర్ఎస్కు ఉందా? ఉన్న బీఆర్ఎస్లో ఉన్న నేతలే వెళ్ళిపోతున్నారు. బీఆర్ఎస్ ఓటు బీజేపీకి షిఫ్ట్ అవుతోంది. మీరు ఈసారి ఎన్నికల్లో భారీగా షిఫ్ట్ అవుతుంది. అలాంటప్పుడు బీఆర్ఎస్ను కాపాడే పని కోసం పోవాల్సిందే తప్ప బీఆర్ఎస్ను కలిసి బీజేపీని నిర్వహించే అవకాశమే లేదు. ఏమైనా కాంగ్రెస్తో కలిస్తే బీజేపీని నిర్వహించవచ్చు, కానీ బీఆర్ఎస్తో కలిస్తే ఎలా నిర్వహిస్తారు? సో అందువల్ల ఏ రకమైన రాజకీయ భూమిక లేదు. అన్నిటికీ మించి 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ చేసిన వ్యవహార సరళి కూడా చూశారు. చాలా తుమ్నాప్రాయంగా తీసిపడేసి ఒకవైపు మిత్రపక్షాలుగా ఉన్న సమయంలోనే వీళ్ళకి జెండాలు మోసే కార్యకర్తలు కూడా లేరని, అసలు చర్చలు కూడా జరపడం, అపాయింట్మెంట్లు కూడా కేసీఆర్ ఇవ్వని రాజకీయ పరిస్థితి వామపక్ష నేతలు మర్చిపోయారా? ఒకవేళ నేతలు మర్చిపోయినా కింద శ్రేణులు ఒప్పుకుంటాయా? అంగీకరిస్తారా? అయ్యా మరి కేసీఆర్ మన పట్ల ఎట్లా వ్యవహరించాడు అని. ఇలా ఆయన బలహీనపడ్డాడు కనుక ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో చర్చ జరుపుతున్నాడు. అవసరమైతే వామపక్షం నేతల కార్యాలయాలు కూడా వెళ్ళొచ్చు కేసీఆర్. కానీ అంతకుముందు అపాయింట్మెంట్లు ఇవ్వడానికి కూడా నిరాకరించారు కదా. కనీసం ఒకసారి అపాయింట్మెంట్ ఇచ్చి గౌరవప్రదంగా చర్చ జరిపి మీ డిమాండ్ మేము అంగీకరించలేకపోతున్నాం, అయినా మీ దారి మాది మా దారి మాది అన్న తప్పలేదు. కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా కేర్ చేయకపోతే మహాపక్ష శ్రేణుల్లో ఇది బాధగా ఉండదా? ఇంత అవమానిస్తారా మమ్మల్ని అని. అందువల్ల కాంగ్రెస్ పార్టీతో వాళ్ళు వెళ్ళి కలిశారు. కలిసి అది రాజకీయంగా ప్రయోజనం కూడా కలిగింది. ఇప్పుడు ఆ ప్రయోజనాన్ని వదులుకొని మళ్ళీ బీఆర్ఎస్తో కలుస్తారని అనుకోను. ఒకవేళ అది కలిస్తే మరో హిస్టారిక్ బ్లండర్ అవుతుంది, ఒక చారిత్రక తప్పిదం అవుతుంది. అఫ్కోర్స్ వామపక్షాలు పార్లమెంటు పోటీ చేయాలని కోరుకుంటున్నాయి, కాంగ్రెస్ను అడుగుతున్నాయి. కాంగ్రెస్ ఇచ్చే అవకాశం కూడా లేదు, అది కూడా నిజం. కానీ ఆ కారణం చెప్పి కాంగ్రెస్ను వదిలేసి బీఆర్ఎస్తో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో వామపక్షాలు కలుస్తాయని నేను అనుకోను. ఇక బీఆర్ఎస్ అండ్ బీఎస్పీ పొత్తు చర్చలు ఆల్మోస్ట్ అయిపోయినట్టుగా సమాచారం సార్. ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఉండవచ్చు? బీఎస్పీకి వచ్చిన ఓటింగ్ ఎంత అసెంబ్లీ ఎన్నికల్లో? ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఒక కాగజ్ నగర్ సీట్లో కొంత ఓటింగ్ వచ్చింది. అక్కడ కూడా కారణం బీఆర్ఎస్ అంతకుముందు అక్కడ బీఎస్పీ సింబల్ పాపులర్. అంతకుముందు బీఎస్పీ తరఫున పోటీ చేసి బీఆర్ఎస్లో చేరారు ఎమ్మెల్యే. సో అందువల్ల అక్కడ సింబల్ కొంత ఫెమిలియారిటీ ఉంది, బీఎస్పీ పార్టీ ఫెమిలియారిటీ ఉంది.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి స్టేచర్ ఉన్న వ్యక్తి, ఆయన షెడ్యూల్ ఎస్సీ బిడ్డల కొరకు ఆయన చేసిన సేవలు ఉన్నాయి కనుక ప్రజలు ఆయనకు ఆదరించి ఓటింగ్ చేశారు. అన్నిటికీ మించి కాంగ్రెస్ పార్టీ పాల్వాయి హరీష్ ద్వారా కాంగ్రెస్ పార్టీ మొత్తం బీజేపీలోకి వెళ్ళిపోయింది అక్కడ. సో ఆ పరిస్థితుల్లో అక్కడ ఓటింగ్ వచ్చింది. మిగతా చోట ఎక్కడ వచ్చింది? పటాన్చెర్లో, సూర్యాపేటలో కొంత కాంగ్రెస్ రిబల్స్ లేదా బీఆర్ఎస్ రిబల్స్ ఉన్న చోట కొంత వచ్చాయి తప్ప మిగతా ఎక్కడ బీఎస్పీకి ఓటింగ్ వచ్చిన పరిస్థితి లేదు. అక్కడ బీఎస్పీకి ఓటింగ్ లేదు. బీఎస్పీ దేశంలో మేము ఎవరితో పొత్తులు పెట్టుకోమని చెప్పి ఇక్కడ మాత్రమే బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటారు. అదేంటో అర్థం కాదు. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీతో పొత్తు పెట్టుకోదు, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోదు, మేము విడిగా పోటీ చేస్తామంటారు. తెలంగాణలో మాత్రం మేము బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటా ఉంటున్నారు. సో అందువల్ల దానికి కూడా ఆన్సర్ ఏంటో వాళ్ళకే తెలియాలి. తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఆఖరికి బీఎస్పీతో కూడా చర్చలు జరిపి సీట్లు సర్దుబాటు చేసుకొని బీఎస్పీకి 1-2 సీట్లు ఇచ్చే పరిస్థితిలో బీఆర్ఎస్ ఉందంటే బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల కన్నా పార్లమెంట్ ఎన్నికలకి ఇంకా బలహీన పడింది అని క్లియర్ సంకేతాన్ని బీఆర్ఎస్ నాయకత్వం ఇస్తుంది.